ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు ప్రతి ఉదయము కూడా మనకెంతో ధైర్యాన్ని, నెమ్మదిని, సమాధానమును కలుగచేస్తూ ఉన్నది. అవును, గడిచిన ఈ 2026 సంవత్సరంలో 7 నెలలు ఆయన తన రెక్కల నీడలో భద్రపరిచి ఈ 8వ మాసం మొదటి రోజున తన వాక్కును, తన వాగ్దానపు సందేశమును ప్రభు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి భయపడక నిన్ను సృష్టించిన నీ దేవుని యందు నమ్మిక ఉంచి ధైర్యముతో ముందుకి కొనసాగాలి. సంతోషంతో నీ యొక్క జీవిత దినాలు గడపాలి అన్నదే దేవుని యొక్క చిత్తము నీ పట్ల. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాము. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ప్రభు మనలను ఎదుర్కొంటూ ఉన్నాడు. మరి చూడండి, అపరంజి కిరీటము మన తలలపై ఆయన ఉంచిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, అవును, ప్రభు యొక్క ఆలోచనలు, తలంపులు ఆకాశమంతా ఉన్నతమైనవి, తన బిడ్డల పట్ల ఎంతో శ్రేష్టమైనవి. ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఆగస్టు మాసములో ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన 7 నెలలు నిన్ను సంరక్షించి మరి క్షేమమిచ్చి నడిపించిన దేవుడు 8వ మాసం మొదటి రోజున ఆయన ఇస్తున్న ఈ వాగ్దానం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన నిన్ను ఎదుర్కొంటూ ఉన్నాడు. నీ తల మీద అపరంజి కిరీటము ఆయన ఉంచి ఉన్నాడు అని తన వాక్కుతో ప్రభు మాట్లాడుతూ ఉండగా, అవును, ప్రభు వాక్కును బట్టి విశ్వాసముతో, నమ్మికతో ఈ ఆశీర్వాదాన్ని మనము మన అనుభవంలోనికి తెచ్చుకుందాం. ప్రియ దేవుని బిడలారా, తన బిడలు చూడండి, మొదటి వచనంలో ఉంటుంది, శ్రేయస్కరమైన ఆశీర్వాదములను ప్రభు యొద్ద మనం పొందుకోవాలి అన్న అపరంజి కిరీటము ఘనత. అవును, అపరంజి కిరీటము అనగా ఘనతకు గుర్తుగా ఉన్నది, మహిమకు గుర్తుగా ఉన్నది, సంతోషానికి గుర్తుగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి అనుభవం మనలో ఉండాలి అనంటే ఈ మొదటి అధ్యాయములో 21వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు చూడండి హర్షించుచున్నాడు, ఎంతో హర్షించుచున్నాడు. దేవుని యొక్క బలాన్ని బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి సంతోషించిన అనుభవాన్ని బట్టి, హర్షించిన అనుభవాన్ని బట్టి ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో తన బిడ్డలను ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. రాజు బలాన్ని బట్టి కాదు, తనకున్న అధికారాన్ని బట్టి కాదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకమునకును భూలోకమునకును సర్వ సృష్టికి రాజైన ప్రభు యొక్క బలాన్ని బట్టి ఎప్పుడైతే మనము సంతోషిస్తామో, ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి ఎప్పుడైతే మనము హర్షించే అనుభవాన్ని కలిగి ఉంటామో, ప్రియ దేవుని బిడ్డ, ఆయన తన బిడ్డలను శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొంటూ ఉన్నాడు. వారి తలలపైన అపరంజి కిరీటమును వారిని ఘనపరిచే దేవుడుగా, వారిని హెచ్చించే దేవుడుగా, వారిని విస్తరింపచేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే తన ప్రజలు ఆయన ఇచ్చిన రక్షణను బట్టి హర్షించే అనుభవం కలిగి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది దేవుని వాక్యంలో ఉంటుంది, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసే అనుభవం. రక్షణను నిర్లక్ష్యం చేస్తే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అంటూ ఉన్నాడు కదా, చూడండి, గతమును తలంచి భయపడే వారంగా ఉండక, రాబోయే కాలాన్ని బట్టి భయపడే వారంగా, భవిష్యత్తు కాలాన్ని బట్టి చింతించే వారంగా ఉండకుండా ప్రభు అంటూ ఉన్నాడు, అవును, ప్రతిదినము ఆయనపై మనము ఆధారపడి, ప్రతిదినము ఆయనపై మనము ఆనుకొని, దేవుడు అంటున్నాడు, ఎవని మనస్సుని పైన ఆనుకొని ఉండునో వానిని పూర్ణ శాంతి కలిగిన వానిగా ఆయన ఉంచే దేవుడు. కనుక వర్తమాన కాలంలో మనము జీవిస్తూ ఉండగా, ప్రస్తుత కాలం, అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో సంతోషముతో యెహోవా రాజు నీ బలమును బట్టి, అవును, మన యొక్క దేవుని బలాన్ని బట్టి మనము సంతోషిస్తూ, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి హర్షిస్తూ మన జీవిత దినాల్లో మనము ముందుకి కొనసాగినప్పుడు
శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన మనలను ఎదుర్కొనే దేవుడుగాను, అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన మన తలల మీద అపరంజి కిరీటమును ఉంచే దేవుడుగా ఉన్నాడు. కనుక పరిస్థితులను బట్టి భయపడక, చింతించక, అపనమ్మిక ఉంచక, మనుషుల యొక్క మాటలను బట్టి ప్రభావము చెందక, రాజు మరి చూడండి, మరి భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క బలాన్ని బట్టి 18వ కీర్తనలో ఉంటుంది, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. అవును, మనకు బలమై ఉన్న దేవుడు, మనకి కేడమై ఉన్న దేవుడు, మనకు దుర్గమై ఉన్న దేవుడు, మనకి కోట అయిన దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి ఆ యొక్క దేవుని యొక్క శక్తిని బట్టి, ఆయన ప్రభావం బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎప్పుడైతే మనము హర్షిస్తూ సంతోషిస్తూ, అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుని బట్టి మనము ఆనందిస్తూ ఉంటామో, మన పరిస్థితులను మార్చే దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నిన్ను ఎదుర్కొంటున్నాడు. అపరంజి కిరీటము మన తలలపైన ఉంచే దేవుడుగా, గణపరిచే దేవుడుగా, ఎన్నటికీ కూడా నీ పరిస్థితిని, అవును ప్రియ దేవుని బిడ్డ, అట్టడుగుకి పోనీయకుండా ఆయన నిన్ను లేవనెత్తే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ ఆగస్టు మాసములో దేవుని స్తుతించు. ప్రభువా, గడిచిన 8 నెలలు నన్ను నా కుటుంబాన్ని సురక్షితంగా కాపాడావు, సంరక్షించావు తండ్రి. నేను ఏ పరిస్థితులను బట్టి కూడా చింతించక, కలవరపడక, భయపడక, నీ బలమును బట్టి, నీ రక్షణను బట్టి హర్షిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీలో ఆనందాన్ని, నీలో సంతోషాన్ని నా నుంచి దుష్టుడు దొంగిలించలేడు, వేరు చేయలేడు, దూరపరచలేడు. పరిస్థితులను బట్టి ఎన్నడూ నేను కలవరపడక, అవును నా భవిష్యత్తుని ఎరిగిన దేవుడవు, గతమును తలంచవద్దు, అన్నీ నూతనీకరిస్తానంటున్న దేవుడవు. కనుక నీ బలమును బట్టి సంతోషిస్తున్నాను, నీ రక్షణను బట్టి హర్షిస్తున్నాను అని సంతోషంతో ప్రభువుకి మనము తెలియచేసి, ప్రభువుని బట్టి స్తుతిస్తూ, మరి ప్రభువుని బట్టి ఆనందిస్తూ, ఆయన ఇచ్చిన ఈ ఆయుష్కాలపు దినాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఈ నూతన మాసాన్ని బట్టి ఇంకనూ కూడా దేవుణ్ణి మహిమపరిచే వారంగా, దేవునికి ప్రీతికరముగా జీవించే వారంగా, ఆయనకు ఘనతను తీసుకొచ్చే వారంగా మన జీవితాలను, మన ఆధ్యాత్మిక జీవితాలను సరిదిద్దుకుంటూ దేవుని యొక్క వాక్యమునకు, ప్రార్థనకు కూడా, అవును ప్రియ దేవుని బిడలారా, ప్రథమ స్థానం ఇస్తూ ప్రభువులో జీవిద్దాం. ఇటు మాటలు ఆయన మన వినికిడిలో దీవించుడుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. కీర్తనలు 21వ అధ్యాయములో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన నిన్ను ఎదుర్కొంచున్నాడు. అపరంజి కిరీటము వారి తలపైన ఉంచి ఉన్నాడు అని మేము ధ్యానం చేసి ఉన్నాం. అవును ప్రభువా, ఎప్పుడు ఈ అనుభవాన్ని మాలో మేము మరి కలిగి ఉంటాము అంటే, అవును తండ్రి, నీ బలమును బట్టి సంతోషిస్తూ ఉన్నప్పుడు, నీవిచ్చిన రక్షణను బట్టి హర్షిస్తూ ఉన్నప్పుడు, మాకున్న జ్ఞానాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, మాకున్న తండ్రి దేనిని బట్టి కూడా మేము సంతోషించేవారంగా కాకుండా, నీ బలమును బట్టి సంతోషించేవారంగా, నీవిచ్చిన రక్షణను బట్టి హర్షించేవారంగా ఉన్నప్పుడు తండ్రి, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీ బిడ్డలను నీవు ఎదుర్కొనే దేవుడుగాను, వారిని ఘనపరిచే దేవుడుగాను, అవును తండ్రి, జరిగిపోయిన వాటిని గురించి గతమును కూడా తలంచుకొని చింతించేవారిగా కాకుండా, ఈ నూతన మాసంలో, అవును ప్రభువా తండ్రి నాయన, ప్రతి దినము ప్రతి క్షణము కూడా నీలో సంతోషించే అనుభవం దయచేయి. భవిష్యత్తు గురించిన చింత, గతమును గురించిన చింత నీ బిడ్డల నుంచి తొలగించి తండ్రి, ప్రతి దినము కూడా నీలో సంతోషిస్తూ, నీలో నెమ్మది కలిగి, అవును తండ్రి, నీ బలమును బట్టి హర్షించేవారుగా, నీవిచ్చిన రక్షణను బట్టి సంతోషించేవారుగా నీ బిడ్డలను దీవించమని ఈ ఆగస్టు మాసం అంతయు కూడా వారి పనులలో, వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారాలలో, వారి చదువులలో, వారి ప్రయాణాలలో, వారి ఆరోగ్యం విషయంలో నీ క్షేమము, నీ భద్రత, నీ కృప, సంరక్షణకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.